సోనియా గాంధీకి వీర విధేయుడిగా ఉన్నారు డిఎస్. అలా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఆయన కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా మధ్యాహ్నానికి చేరుకుంటారని చెప్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ధర్మపురి అరవింద్ వచ్చిన తరువాత ఆ నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులని చెప్తున్నారు. అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. డిఎస్ ఇంటి వద్ద ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలంతా కూడా డిఎస్కి నివాళి అర్పిస్తున్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఉదయాన్నే వెళ్లారు విహెచ్, ఇప్పటికీ అక్కడే ఉన్నారు. చాలామంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1989లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుండి కూడా పొలిటీషియన్గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సీనియర్ నేత. సో పార్టీలకు అతీతంగా కూడా నేతలంతా కూడా ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. డిఎస్గా పరిచయం ఉన్నటువంటి మా నాన్నగారు ఇక లేరు అని తెలియజేయటానికి బాధపడతా ఉన్నాం. తదుపరి కార్యక్రమాలు నిజామాబాద్లో ఆయన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ సాయంత్రం చేరుకుంటారు. మిగతా కార్యక్రమాలన్నీ రేపు నిజామాబాద్లో జరుగుతాయి. ప్రజలందరికీ తను అందుబాటులో ఉండటానికి తన నివాసంలో ఇక్కడ నిజామాబాద్లో రేపటి వరకు, రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు. చూడాలనుకునే వారందరూ కూడా నిజామాబాద్ డి శ్రీనివాస్ గారి ఇంటికి రాగలరు.